अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुः सर्वकारणभूता शक्तिः। నేటి కాలంలో సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మానికి హాని కలిగించే విధంగా చాలామంది అనేక రకములైనటువంటి మాటలు ఆడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా శివకేశవులకు భేదము పెట్టేటటువంటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్నజీవి స్వామి అనబడేటటువంటి ఒక వ్యక్తి ఈ శంకరాచార్యుల వారి గురించి అబద్ధపు మాటలాడాడు. ఒక్క మాట కూడా నిజమని నిరూపించుకునే సత్తా వారికి ఉందా అని మేము సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడికి రమ్మనమంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అతగారు ఇక్కడికి వస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అతడు ఏమిటంటాడు, శంకరాచార్యుల వారు అసలు ఈ చతురామ్మనాయ పీఠములను స్థాపించలేదు అన్నాడు. శంకర్లు ఎప్పుడు వారు, తర్వాత వచ్చినటువంటి రామానుజులు ఎప్పుడు వారు, ఆ తర్వాత వచ్చినటువంటి మధ్వాచార్యులు ఎప్పుడు వారు, అదే అతను చెప్పినటువంటి భాస్కరాచార్యులు అతను ఎప్పుడు వాడు. ఇవన్నీ మనం చెప్పుకోవడం కాదు, రికార్డెడ్గా శిలాఫలకములతో ఉన్నాయి. అంచేత ఆమ్మనాయ పీఠములు అనబడేటటువంటి 4 పీఠముల్లోని శంకర్ల వారి యొక్క జీవిత చరిత్ర అంతా ఉన్నది. ఇది ఎవరు మనం మార్చడానికి తగిన అవకాశం లేదు. 4 దిక్కుల యందు 4 వేదములను స్థాపించి ఈ 4 వేదములతో ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరికీ శివతత్వాన్ని బోధించి ఒక్క శివుడంటే బాగుండదని ఆ శివుడితో పాటు ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం అనేటటువంటి పంచ ఆయతన దేవతలతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని కూడా కలిపి షడామ్మనాయ పీఠమును స్థాపించినటువంటి మహానుభావుడు శంకరాచార్యులు. అటువంటి శంకరాచార్యుల వారి గురించి తప్పుగా మాట్లాడినటువంటి ఆ చిన్నజీవి స్వామి అతడు మళ్ళా సభాముఖంగా అందరికీ క్షమాపణలు కోరి నేను చెప్పినటువంటి తప్పని ఒప్పుకునే వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు అని సభాముఖంగా మీకు అందరికీ తెలుపుడు చేసుకుంటున్నాం. అతను ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉన్నాము. కొన్నింటికి ప్రశ్నలకి సమాధానం, కొన్ని చరిత్రే ఆ ప్రశ్నలకి సమాధానంగా ఉన్నది. కాబట్టి దీని గురించి ఎవరు వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, శ్రీకాకుళం జిల్లా నుంచే. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కాదు, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఇంకా ఇక్కడే కాదు, మనకి ఇంకా బరంపురం ఒరిస్సాలో ఉండేటటువంటి బ్రాహ్మణి అయితేనేమి, ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అందరము ఖండిస్తున్నాం. ఇది ఒక బ్రాహ్మడికి సంబంధించింది మాత్రమే కాదు, బాగా గుర్తుంచుకోండి. ఇది అన్ని జాతుల వాళ్ళకి సంబంధించింది. మనం విష్ణువుని పూజిస్తాము, శివుడిని పూజిస్తాము, వెంకటేశ్వర స్వామి కోవిలికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తాం, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. మనకి ఎక్కడుందండి భేదం? శివుడని భేదం ఉందా? విష్ణువని భేదం ఉందా? అందరి దేవతల్ని సమానంగా చూసుకున్నటువంటి మనకి మతభేదాన్ని కల్పించి మాటలాడి చిచ్చు పెట్టినటువంటి దుర్మార్గుడు ఎవరు? చిన్నజీవి స్వామి వారు. కాబట్టి ఆయన శివుని పూజ చేయడు. ఆయన జీవిత చరిత్ర అంతా రికార్డెడ్గా ఉంది. ఎప్పుడు టికెట్లు ఎప్పుడు అమ్ముకున్నాడు, సినిమా హాల్ దగ్గర టికెట్లు ఎప్పుడు అమ్ముకున్నాడు, భూములన్నీ కొనుక్కొని దాన్ని ఏమంటే రియల్ ఎస్టేట్గా ఏ ప్రకారంగా నడిపిస్తున్నాడు, అన్ని రికార్డులుగా ఉన్నాయి. దమ్ముంటే రమ్మనమనండి. ఇటువంటి మాటలు వెనక్కి తీసుకునే వరకు, నా వల్ల తప్పైందని చెప్పిన వరకు ఈ ఉద్యమం ఆగదని సభాముఖంగా తెలుపుడు చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.